నెల్లూరు నగరంలో టీడీపీ నేతల నివాసాలపై పోలీసుల దాడులు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరులు విజేత నివాసంలో వేకువజాము నుంచి సోదాలు చేస్తున్నారు పోలీసులు. అలాగే నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయుల నివాసాలపైన దాడులు జరుగుతున్నాయి. విషయం తెలుసుకుని టీడీపీ మహిళా నేత విజేత నివాసానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే కక్షగట్టి ఎందుకు దాడులు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు ఎమ్మెల్యే శ్రీధర్. సెట్ చేశాక ఓన్లీ క్రిమినల్స్ వాళ్ళలో సెట్ చేస్తా కాదు. మేము ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా 2 రకాల టెన్షన్స్ ఉంటాయి. లేడీ ఇంటి కదా ఇబ్బంది పెట్టడం సెర్చింగ్ చేస్తూ అందరూ మీద చేయండి అంతే కదా. పర్టికులర్గా అది కరెక్ట్ కాదు. $6 లిమిట్స్లో ఉండే మొత్తం ప్రతి ఇంట్లో కూడా సెక్షన్ చేసుకోవచ్చు. యాక్ట్తో తెలుగుదేశం పార్టీ లేడదు. నారాయణ సార్ ఎలక్షన్ మొత్తం ఏమన్నా ఇంపార్టెంట్ పర్సన్. నమస్కారం. ఈరోజు ఉదయాన్నే మేము నిద్ర కూడా లేకముందే మా ఇంటి డోరు మోవడం జరిగింది. వెళ్ళి డోర్ తీస్తే మొత్తం కారిడార్ అంతా పోలీసులు. మీ ఇంట్లో మాకు కంప్లైంట్ వచ్చింది, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది, మేము చెక్ చేయాలి అని అనేసి నోటీస్ ఇచ్చి ఇంట్లో మొత్తం చెక్ చేయడానికి వచ్చారండి. అసలు నిద్ర లేసి బ్రష్ కూడా చేసుకొని మేము నిద్రే లేయలేదు. నిద్ర లేకముందే వచ్చి డోర్ కొట్టడము, ఇలా ఒక మహిళగా ఇంట్లో ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చారు, మిగతా అంతా జెంట్స్ వచ్చారు. ఒకటికి 3 సార్లు పదే ఇల్లు మొత్తం బెడ్లు కానించి బయట కానీ లోపల కానీ మొత్తం ఇంట్లో ఒకటికి 3 సార్లు చెక్ చేశారండి. అన్నీ బెడ్ హైడ్రాలిక్ ఇరిగిపోయింది, మొత్తం లాగి చెక్ చేయడం జరిగింది. అసలు ఎంత భయభ్రాంతులకు గురి చేశారంటే ఏదో ఉంది, మేము ఎక్కడ వాళ్ళు ఏదో తీసుకొని వస్తారేమో, లోపల పెడతారేమో అన్న టెన్షన్ కూడా మాకు వచ్చింది. సో మొత్తం ఓవరాల్గా అంతా చెక్ చేసుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు నా దగ్గర 20,000 రూపాయలు ఉన్నది. అవి కూడా అక్కడక్కడ పెట్టుకున్నవి అన్నీ తీసుకొని వచ్చి లెక్క పెట్టి 20,000 రూపాయలు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని పోవడం జరిగింది. ఇది చాలా అన్యాయం అండి. ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నామనే కారణంతో ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారో, నారాయణ గారికి పనిచేస్తున్నారో, అలాగా నారాయణ గారి మీద కానీ వాళ్ళ అనుచరుల మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ప్రతి ఒక్కరి మీద కూడా పదే దాడులు చేయడం అనేది చాలా దారుణం. రేపు ఓడిపోతున్నారని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ విధంగా దుశ్చర్యలకి, అంటే ఓడిపోతున్నప్పుడు ఎవరికైనా గెలిపోవటం సహజం. లాస్ట్ టైం మేము ఓడిపోయాం, ఈసారి మీరు ఓడిపోతున్నారు. అది ప్రజలందరూ నిర్ణయిస్తారు, అది ప్రజా తీర్పు. దాన్ని మేము స్వాగతించాం, మీరు స్వాగతించాలి. ఇదే విధంగా మేము కూడా కానీ ఆ రోజు ప్రవర్తిస్తేనో లేదా రేపు ప్రవర్తిస్తేనో మీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇక నెల్లూరు నగరంలో టీడీపీ నేతల నివాసాలపై దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరులు విజేత నివాసాల కూడాను తెల్లవారుజామున అయితే తనిఖీలు నిర్వహించారు. నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయుల నివాసాలపై కూడాను చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి. మధు, అయితే నెల్లూరు నగరంలో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ అభ్యర్థిగా నిలబడిపోతున్నటువంటి మాజీ మంత్రి నారాయణకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుల నివాసాలపై పోలీసులు ఇవాళ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. ఎవరైతే ముప్పాల విజేత టీడీపీ రాష్ట్ర నాయకురాలు, ఈమె నివాసానికి వేకువజామున వెళ్ళినటువంటి పోలీసు బృందాలన్నీ కూడా ఒక్కసారిగా నివాసంలో లోపల ఉన్నటువంటి వివిధ గదుల్లో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దాదాపు 20,000 రూపాయల నగదు దొరికినట్లుగా చెబుతున్నారు. అయితే ఒక్కసారిగా భారీ ఎత్తున వచ్చి పోలీసులు తమను ఇబ్బందులు పెట్టారు. బయట ఉన్నటువంటి నగదును కూడా తీసుకొచ్చి ఎక్కడ లోపల పెడతారా అని కూడా భయాందోళనకు గురయ్యామని చెప్పి విజేత చెప్తోంది. విజేత నివాసానికి పోలీసులు వచ్చిన విషయాన్ని తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా విజేత నివాసానికి చేరుకుని అక్కడ పోలీసులు వచ్చినటువంటి పోలీసులతో కూడా మాట్లాడారు. ఏదైతే ఎన్నికల కోడ్కి ఇంకా సమయం ఉంది, నోటిఫికేషన్ కూడా సమయం ఉంది, ఇంతలోకే ఇలాంటి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు, ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని చెప్పి
శ్రీధర్ రెడ్డి కూడా ఇటు పోలీసులను ప్రశ్నించారు. ఇటీవల కాలంలోనే మనం చూసాం, ఎవరైతే మాజీ మంత్రి నారాయణ నివాసానికి భారీ ఎత్తున పోలీసులు అదేవిధంగా డ్రగ్స్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా చేరుకొని పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేపట్టారు. లోపల ఉన్నటువంటి బీరువాలను కూడా పగలగొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏమీ కూడా దొరకకపోవడంతో చివరకు డ్రగ్స్, మెడికల్ డ్రగ్స్ కు సంబంధించినటువంటి సోదాలు నిర్వహించామని చెప్పి అక్కడ నుంచి పోలీసులు కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ అటు ముప్పాల విజేత అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పలువురు ఉపాధ్యాయుల నివాసాలపైన కూడా పోలీసులు ఉదయం నుంచే దాడులు నిర్వహించారు. ఏదైతే త్వరలో ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో నారాయణ తన ముఖ్య అనుచరుల నివాసాల్లో భారీ ఎత్తున నగదు దాచిపెట్టారు అనే ఒక ఆరోపణలను చేస్తూ కూడా పోలీసులు దాడులు చేయడం జరిగింది. దీంతో టీడీపీ శ్రేణులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ కూడా కేవలం తాము ఓడిపోతున్నామని చెప్పి తెలిసే నారాయణకు సంబంధించినటువంటి నివాసాలు అదేవిధంగా ఆయన ముఖ్య అనుచరులపైన పోలీసులు ఈ విధంగా దాడులు చేయడాన్ని మాత్రం తాము తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల రాబోయేటటువంటి రోజుల్లో పోలీసులు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ఉంటాయని చెప్పి ఇటు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు అదేవిధంగా నారాయణ నివాసాలు ఇతర నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల నివాసాలపైన పోలీసులు దాడులు చేయడాన్ని మాత్రం టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో అప్పుపడుతున్నాయి. మధు. రైట్, థ్యాంక్ యూ మురళి.